ఇప్పుడు మనం మామిడికాయ అన్నం చేస్తున్నాము. రెగ్యులర్గా కాదు, చాలా డిఫరెంట్గా కమ్మగా. ఇది మా చెట్టు మామిడికాయ అండి. కొంచెం ఎల్లోయిష్ వచ్చినా సరే పుల్లగా ఉంటుంది, చాలా చాలా పుల్లగా ఉంటుంది. కొన్నేమో చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను డైరెక్ట్గా తాలింపులో వేయడానికి. కొన్నేమో ఇలా పెద్ద ముక్కలు అన్నమాట. మామిడికాయ రెడీ ఉంది కదా, నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను, గిన్నె పెట్టా. అండ్ ఇక్కడ చూడండి, అన్నం రెడీగా ఉంది. అన్నంకి సరిపడా ఉప్పు వేసేసుకోండి రైస్లో. కొంచెం నూనె వేసి అంతే రైస్ని విడివిడిగా కలుపుకోవాలి. రెగ్యులర్ సోనా మసూరి రైసే. సో రైస్ కలిపేసాం కదా. నెక్స్ట్ ప్యాన్లో నువ్వులు, ఒక గుప్పెడు నువ్వులు తీసుకున్నాను. ఈ రైస్ ఫుల్గా తింటే ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపోతుంది. నువ్వుల్ని మంచిగా వేయించుకోవాలి దూరగా. అసలు నూనె, నెయ్యి, ఆయిల్ ఏం అవసరం లేదు, మామూలుగా సింపుల్గా వేయించుకోండి ఇలా. నువ్వులు బాగా వేగాయి కదా, ఇప్పుడు ఈ నువ్వుల్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం నూనె, కాస్త నూనె వేసి మీ కారంకి సరిపడా ఎండుమిరపకాయలు వేసేసుకోండి. నూనె వేయకపోతే ఘాటు వస్తుంది, అందుకే కొంచెం నూనె వేసా. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. కాస్త జీలకర్ర వేసి దీన్ని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి చేసేసుకొని ఈ పొడిని కూడా మనం రైస్లో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. మీ ఇష్టం, మీకు కావాలి అంటే తురుముకున్నా ఓకే. దీన్ని మిక్సీ పట్టుకోవాలి కచ్చాగా. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి కాస్త వేగనిద్దాం ఫస్ట్. ఇప్పుడు కాస్త శనగపప్పు, మినప్పప్పు వేసి వేగనివ్వాలి. పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఇవి మటుకి ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోయినా కూడా ఓకే, బాగానే ఉంటుంది. అలాగే మామిడికాయ పేస్ట్, అలాగే కరివేపాకు పక్కన పెట్టి మర్చిపోయాను, అది కూడా వేయాలి. మామిడికాయ వేసేదానికన్నా ముందే వేసేయండి, నేను కొంచెం లేట్గా వేసాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిరపకాయలు, ఉప్పు, ఆ రైస్ అంతా ఇందులో వేసేసి మంచి మిక్స్ చేయండి. బాగా కలపండి. మొత్తం బాగా కలిపి రైస్ మళ్ళీ వేడైపోవాలి. అంతసేపు మనం పొయ్యి మీద ఉంచుకోవాలి. 2 స్పూన్స్తో మిక్స్ చేస్తే మంచిగా మిక్స్ అవుతుంది. అబ్బా పప్పు ఎంత బాగుందో తెలుసా, అది ఆ స్మెల్కి నాకు తినాలనిపిస్తుంది కదా. అరోమా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత తీద్దాం. మళ్ళీ రైస్ వేడవ్వాలి, వేడయ్యేంత వరకు ఉంచాలి. మామిడికాయ అన్నం రెడీ అయిందండి. రెగ్యులర్గా చేసినట్టయితే కాదు, ఇలా మీరు ఒక్కసారన్నా ట్రై చేయాలి. ఇక్కడైతే ఆల్రెడీ అందరూ నాకు పెట్టు అంటున్నారు. టూ గుడ్ ఉంటుంది. చలో బౌల్లోకి తీసేసుకుందాం. వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మామిడికాయతో ఇంకెన్నో చేసుకుందాం. చూస్తుండండి స్వప్న వైట్ల. బాయ్.